వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం రామ్నగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అంకం నరేష్. సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 40వ నేత్రదాన పక్షోత్సవాలు. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించి వాల్ పోస్టర్ల విడుదల. మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ. పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రామ్నగర్ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ అంకం నరేష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 20వ వార్డు మాజీ కౌన్సిలర్ అంకం నరేష్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యంలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈరోజు 20 మరియు 32వ వార్డు ప్రాంతాల్లో సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు రామ్నగర్ వాసులకు ప్రతి సంవత్సరంకి ఒకసారి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తారని వాగ్దానం చేయడం జరిగిందని, ఇచ్చిన హామీ మేరకు ఈ సంవత్సరం కూడా ఈ రోజున సన్ రైజ్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ అందించిన సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మేఘనలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రథమ పుత్రుడు డాక్టర్ సాయాకిల్ గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ రామ్నగర్లో మెడికల్ క్యాంప్ అనేది సన్ రైజ్ హాస్పిటల్ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు మేము రామ్నగర్ వాసులందరికీ మేము ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అని మేము చెప్పడం జరిగింది. అది అందులో భాగంగా మేము ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్ముందు మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పెద్ద మొత్తం సేవలు చేయడానికి కూడా మేము ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. ఏదైతే డాక్టర్ సాయాకిల్ వారి డాక్టర్ బృందాన్ని అంతా ఇక్కడికి పంపి వారికి ఉచిత వైద్యము, మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి ఈరోజు ఏదైతే గుండెకు సంబంధించింది అనుకొని, నరాల బలైతే అనుకొని, గ్యాస్ ట్రబుల్ అనుకోండి, ఏదైతే బీపీ, షుగర్ అన్ని విధాల మందులు ఇవ్వడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నాకు మా తమ్ముడు మనోజ్ కానీ, మా బావగారు చెడిపల్లి గురువయ్య గారు కానీ, మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గా సత్యం గారి వీరందరి సహకారంతో ఇక్కడ నేను ఈ అందరి జనాలను పోగు చేయడం జరిగింది. వాడ ప్రజలకు అన్ని విధాల మేము అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, సన్ రైజ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ గారు, మేఘన గారు ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఏదైతే ఇక్కడికి వచ్చిన ప్రజలు ఉన్నారో అన్ని విధాల మంచి మెడిసిన్ ఇస్తూ అన్ని ఆరోగ్యంగా అన్ని చెకప్లు చేసి మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సన్ రైజ్ హాస్పిటల్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంకం నరేష్ గారి ఎక్స్ కౌన్సిలర్ అండ్ ఎక్స్ ప్రో లీడర్ వారి కుమారుడైన డాక్టర్ అఖిల్ సాయి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖరరావు గారు, డాక్టర్ మేఘన గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏదైతే మంచిర్యాల, రామ్నగర్,
20 అండ్ 32 ఈ ప్రాంతాలలో గౌరవ నరేష్ గారి ఆధ్వర్యంలో, వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఈ టైంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే మొన్ననే విపరీతమైన వర్షాలు పడ్డటువంటి సందర్భాలలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వరదలు వచ్చే ప్రాంతం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీని క్రోడీకరించుకొని జన్మదినాన్ని ఆర్భాటాలకు పోకుండా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నలుగురికన్నా సేవ చేయాలనే ఆలోచనతోని అఖిల్ సాయి సూచన మేరకి నరేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే చేస్తున్నారో చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే, ఇలాంటి చేస్తూ రక్తదానాలు కానీ ఇంకా పేదవారికి ఏదైనా సాయం కానీ చేసినట్టయితే మనం సమాజానికి మంచి నేర్పే విధంగా ఉంటుందని భావిస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో జనరల్ చెకపే కాకుండా వాళ్ళకి మెడిసిన్ ఇచ్చే విధంగా కూడా ఏదైతే వారు సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారు చంద్రశేఖరరావు గారు కావచ్చు, మేఘన గారు కావచ్చు, పూర్తి స్థాయిలో ఓపిక కొద్దీ మా ప్రజలని చూసినట్టు విధానం బాగుంది. వారి నాయకత్వంలో ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడనే సాల్వ్ చేసి ఏమన్నా మేజర్గా ఉంటే మాత్రం వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది. పూర్తిగా సహకరించినటువంటి ఈ వాడ సోదర ప్రజలు, మహిళా సోదరులకు ముఖ్యంగా మనోజ్ గారు ఎక్స్ కౌన్సిలర్ కావచ్చు, మా గురువన్న గారు కావచ్చు, కిషన్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అఖిల్ సాయికి మా ద్వారా, మా వార్డు ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. 7వ రోజు మంగళవారం మహిళలు అష్టాదశ శక్తి పీఠాల అమ్మవారిని దర్శించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం 250 మంది మహిళలచే చేయడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి అధ్యక్షులు బొమ్మ సత్తిరెడ్డి, ముత్యాల కృష్ణ, గోనె మోహన్ రెడ్డి, మద్దుల మనోహర్ రెడ్డి, కల్వల భాస్కర్రావు, తాళ్ల ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కొత్త జయప్రకాష్, కారుకూరి చంద్రమౌళి, జూపాక సుధీర్, రెడ్డి కాలనీ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా వైభవంగా కూడా నవరాత్రులు గణపతి నవరాత్రులు జరుగుతున్నవి. ఈరోజు మంగళవారము మంచిగా అమ్మవారికి ఇష్టమైన రోజు లలిత పారాయణము అండ్ 18 శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్లను తయారు చేసి అక్కడ అలంకరించి అమ్మవార్ల దర్శనం ఉన్నది. ఈరోజు అత్యధిక సంఖ్యలో మహిళలు ఒక 250 మంది పారాయణం జరిగింది. చాలా బాగా జరుగుతున్నది. రోజు ఎల్లుండి 108 ప్రసాదాల కార్యక్రమం ఉన్నది. సాయంత్రము హనుమాన్ చాలీసా ఉంటుంది గురువారం రోజు. ఇలా రోజుకొక ప్రోగ్రాము. ప్రతిరోజు సాయంత్రం పూట భజన కార్యక్రమాలు, కోలాటాలు ఉంటాయి. ఈరోజు అమ్మవారి ముందట అందరూ మహిళలచే కోలాట ప్రదర్శన కూడా ఉంటుంది ఈరోజు సాయంత్రం. ఇలా అన్ని కార్యక్రమాల్లో మా మహిళా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని రోజు కూడా ఇక్కడే స్వామివారి దగ్గర సేవలో పాల్గొని అంత మంచిగా అందరూ కూడా సహకరిస్తున్నారు. దీనికి దాతలు మరియు మా రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ మెంబర్స్ అందరి సహకారంతో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు మా రెడ్డి కాలనీ భక్తులందరికీ కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాం చాలా బాగా జరిగిందని అందరం చాలా సంతోషపడుతున్నాము. ఇలా ఇంకా కార్యక్రమాలు ఉంటాయి. జై గణేష. మన రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 9 రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. రోజొక రకంగా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రోజు కూడా లలిత పారాయణం, విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది. అందులో అధిక సంఖ్యలో ఆడవాళ్ళు పాల్గొని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇవాళ అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్లని రెడీ చేసి ఆ శక్తి పీఠాలను ఇక్కడ నిలిపినట్టుగా చాలా ఘనంగా ఏర్పరిచారు. దానికి తోడ్పాటుగా లలిత సహస్ర పారాయణం కూడా చాలా ఘనంగా జరిగింది. అందు భాగంగా ఈ అష్టాదశ శక్తి పీఠాలకు అమ్మవార్లకి ఏవైతే చీరలు కట్టామో సో ఆ చీరలని లక్కీ డ్రా ద్వారా 50 రూపాయల టికెట్ పెట్టి ఇక్కడ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. మహిళలు చాలా ఆనందంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం చాలా మంది ఈ టికెట్స్ కొనుక్కోవడం జరుగుతుంది. గురువారం రోజున సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. 108 సార్లు ఈ హనుమాన్ చాలీసా అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. శుక్రవారం రోజున సాయంత్రం జంటలతో హారతి కార్యక్రమంతో మన వేలం పాట మొదలవుతుంది. వేలం పాటలో చాలా మంది పాల్గొని చాలా ఉత్సాహంగా ఆ గణనాథుని ఆశీర్వాదంతో అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని చాలా ఉత్సాహంగా అన్నీ కొనుక్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం కోలాటాలతో శోభయాత్ర అనేది చాలా ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా రెడ్డి కాలనీ కమిటీ మెంబర్స్ తరఫున చాలా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీలో రెడ్డి కాలనీ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారిని 18 అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఎంతో బ్రహ్మాండంగా పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక పూజ కార్యక్రమానికి లలిత సేవా సమితి వారు వచ్చి మరి ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. దీనికి బాలకృష్ణయ్య గారు కూడా వచ్చేసి ఆ పూజ కార్యక్రమం పరిపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. దీంతో కాలనీ మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబాలకి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కోరుకుంటున్నాం. అలాగే మేము గత సంవత్సరం కూడా మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడు ప్రతిష్ఠించుకున్నాము. పర్యావరణ పరీక్ష మంచి ఉద్దేశంతో మా రెడ్డి కాలనీ అందరూ పెద్దల సలహాలతో మరి మట్టి విగ్రహాలను పెట్టుకున్నాము. అలాగే కార్యక్రమాన్ని కూడా సక్సెస్ గారి కారణం దాతలు మరి దాతలు ముందుకు రావడం వల్లే ఇంత మేము పెద్ద మొత్తం వల్ల అన్నదానం కానివ్వండి, పూజా కార్యక్రమం, భజన కార్యక్రమాలని ప్రతి ఒక్కరు చేసుకుంటాము. అలాగే రేపు గురువారం నాడు హనుమాన్ చాలీసా ప్రోగ్రాం కూడా ఉంది. హనుమాన్ చాలీసా ప్రోగ్రాం కూడా ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఆ యొక్క హనుమంతుని అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతో బ్రహ్మాండం జరిగింది. ఈరోజు అన్నదాతలు అలగువెల్లి రజిత, రవీంద్ర రెడ్డి గారు, అలాగే మడక జ్యోతి, వేణుగోపాలరెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. వారి గారి కుటుంబానికి భగవంతుడు ఆయుర్వేదిక ఆశీర్వాదాలు మనసారా కోరుకుంటున్నాం. ఈ అవకాశానికి అందరూ నమస్కారం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో నిర్మించిన 230 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇదివరకే లక్కీ డ్రా ద్వారా కేటాయించిన లబ్ధిదారులకు రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి
వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లతో కలిసి డబుల్ బెడ్రూమ్ ప్రొసీడింగ్స్ మరియు ఇండ్ల తాళాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమరి ఎంఆర్ఓ, క్యాతన్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, మాజీ వైస్ చైర్పర్సన్ సాగర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పల్లెరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, గోపు రాజం, బత్తుల శ్రీనివాస్, కలిగిరి కనకరాజు, యూత్ నాయకులు రవి, రామ్ సాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు ఇవ్వాలి. మీరందరికీ కూడా నిజంగా పేదవాళ్ళు ఎవరికైతే ఇల్లు లేవో మీరందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పొద్దున్న కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు సార్ మంచిగా నడుస్తుందని కన్స్ట్రక్షన్ బేస్మెంట్ వరకు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మన మంచిర్యాల జిల్లాలో సుమారు 3,000 ఇళ్ళు ఆల్రెడీ బేస్మెంట్ వరకు కట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళందరూ కూడా స్లాబ్ లెవెల్ వరకు వచ్చే వరకు ఇంకా నిధులు కూడా వాళ్ళందరికీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పి చెప్పినారు. సోదరి కూడా నేను చెప్పిన ఆమె కూడా ఎన్నో ఇల్లు ఇస్తానని చెప్పిన అక్కడే ఇచ్చేసింది కదా. వచ్చిందమ్మా ఎన్నో వచ్చిన హ్యాపీగా ఒప్పుకుంటున్నాను. అయితే దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ కూడా ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లేదు వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఖజానా ఖాళీ చేసింది, ఖాళీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ మేలు చేయాలి, ఆదుకోవాలని చెప్పి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా సరిగా నడపగా 90 రోజుల నుంచి బంద్ అయింది. అంటే వాళ్ళు సరిగా పథకం పెట్టలేదు. ఈ రోజు మనం అందరం చూస్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరూ కేంద్రంలో దోస్తాన్ని చేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ యూరియా షార్టేజ్ అని ధర్నా చేస్తారు. అసలు ధర్నా ఎక్కడ చేయాలి? వాళ్ళు యూరియా షార్టేజ్ అని ఢిల్లీలో చేయాలి. ఎందుకంటే ఢిల్లీ చేస్తూ ఉంది యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కానీ రాజకీయం మారడానికి మన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద బురద జరగాలని చెప్పి వాళ్ళందరికీ కార్యాచరణ. నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. అందరి ఫర్టిలైజర్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో చెన్నూరు ప్రాంతంలో ఎవరు కూడా ఎక్కువ ఫర్టిలైజర్ వాళ్ళు హోర్డింగ్ చేస్తే వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే కలెక్టర్ గారు చెప్తుండే సార్ మనం ఏదైతే యూరియా ఇచ్చినామో అందరికీ సరిపడు ఏదైతే అవసరమో అది నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే 230 డబుల్ బెడ్రూమ్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం తీసుకున్నామో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కలెక్టర్ ఎంఆర్ఓ మేమందరం కూడా ఇది ఆలోచిస్తున్నాము. నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో మీరు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి, చెక్ చేయండి. ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని చెప్పి వాటికి ఒక ఎంక్వైరీ చేసి ఇది లిస్ట్ కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టినాం. నిజంగా ఎవరు అర్హతలు ఉన్నారు, లేదు ఎవరికైనా ఇల్లులు ఉన్నాయా, ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారా, సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారా, వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళని తీసేయాలని చెప్పి కొందరిని తీసేయడం జరిగింది. ఎవరైతే అర్హత లేరు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోపాల్వాడలో శివ యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామేశ్వరచారి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మహిళా భక్తులందరూ అమ్మవారికి లలిత సహస్రనామాలతో కుంకుమలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని, మంగళవారం మంగళ గౌరీదేవికి అత్యంత వైభవంగా ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారని తెలిపారు. ఈరోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ రమ్య ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శివ యువ గణేష్ మండలి సభ్యులు, గోపాల్వాడ కాలనీవాసులు, భక్తులు, మహిళా మనులు పాల్గొన్నారు. భారతదేశం నలుమూలలా కూడా వినాయక చతుర్థి మొదలుకొని భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత పద్మనాభ చతుర్దశి వరకు కూడా విఘ్నేశ్వరి నవరాత్రోత్సవాలు ప్రతి నలుమూలలా కూడా అత్యంత వైభవోపేతంగా సనాతన హిందూ ధర్మాన్ని చాటే విధంగా ప్రతి నలుమూలలా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మన మంచిర్యాల పట్టణం గణపతి నవరాత్రులకు అత్యంత వైభవోపేతంగా మనం ఇక్కడ భక్తులందరూ కూడా ఒక్కో చోట ఒక్కో విధమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి పూజలతో స్వామివారికి పూజలు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ గోపాల్వాడలో శివయువ గణేష్ మండలి అని దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా చిన్న స్థాయి నుంచి ఆ గణపతి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఈ మండపాన్ని కూడా చాలా ప్రతి సంవత్సరానికి కూడా మరింత వైభవంగా పూజలు స్వామివారికి రకరకములైనటువంటి వైవిధ్యభరితములైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు అందిస్తూ నిన్నటి రోజున సోమవారం రోజున పరమాన్నంతో దాదాపు 5 కిలోల పరమాన్నం రకరకాల పండ్లతో స్వామివారి శివలింగాన్ని తయారు చేసి మహావ్యంగా రాత్రి వరకు కూడా అభిషేకం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంగళవారం కాబట్టి మంగళగౌరీదేవికి ప్రియకరమైనటువంటి రోజు కాబట్టి శ్రీమూర్తులందరూ కూడా గోపాల్వాడలో ఉన్నటువంటి శివయువ గణేష్ మండలి శ్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలని దాదాపు ఎక్కడ లేని విధంగా సంఖ్యలో 50 పైన శ్రీమూర్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని తయారు చేసి అమ్మవారికి లలితా సహస్రనామంతో 1000 నామాలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాత ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమలు అమ్మవారికి ఇస్తే నిండు సౌభాగ్యాన్ని ఆ తల్లి దీర్ఘ సుమంగలిగా అందరిని దీవిస్తుందనేటువంటి భావనతో ఆ యొక్క విఘ్నేశ్వరుని తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని కూడా ప్రతి సంవత్సరం పూజించాలని నిన్న సోమవారం రోజున పరమేశ్వరుని, ఈరోజు మంగళవారం మంగళగౌరీదేవిగా అమ్మవారిని కుంకుమార్చనతో పూజిస్తున్నారు. మరి ఇక్కడ ఉండే శివయువ గణేష్ మండలిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఐకమత్యంగా ఇవే కాకుండా అనేకమైనటువంటి పూజలు ఆ స్వామివారికి 108 రకాల నివేదనలు, పుష్పార్చన, గరికార్చన, ప్రతిరోజు కూడా నిత్య పూజలు. మరి ఈరోజు ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కుంకుమార్చనలో కూడా చాలా మంది పాల్గొన్నారు. అంటే చాలా చోట్ల శుక్రవారం చేస్తూ ఉంటారు, కానీ గౌరీదేవికి చాలా ప్రియకరం మంగళగౌరి కాబట్టి మంగళగౌరీ వ్రతం అంటారు. కాబట్టి అమ్మవారిని ఈరోజు మంగళవారం రోజున ఇంతమంది శ్రీమూర్తులు ఎంత కష్టమైనా సరే ఎంతసేపు అయినా సరే భగవంతుని కోసం మా వంతుగా మేము భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొంటామని ఇంతమంది భక్తులందరూ కూడా పాల్గొని ఈనాడు వైభవంగా కుంకుమార్చన జరుగుతుంది. కాబట్టి ఇటువంటి గణేష్ నవరాత్రులు అనేటువంటి సనాతన హైందవ ధర్మ ఐకమత్యం కోసం అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షపలు అమ్మవారి కృపలు కూడా ఉండాలని వేడుకుంటూ శివయువ గణేష్ మండలి తరపున అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని కృప ఉండాలని వేడుకుంటూ ఆ విఘ్నరాజుకు నమస్కారం. మంచిర్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. ఏదైతే మంచిర్యాల పట్టణంలోని గోపాల్వాడ పరిధిలో శ్రీ శివయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈరోజు
కుంకుమార్చన కార్యక్రమాన్ని అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కార్యక్రమాన్ని శివయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమానికి ప్రధాన అర్చకులు జగదాంబేశ్వరి ఆలయం తిమ్మపూర్ వారి వ్యవస్థాపకులు శ్రీ రామేశ్వరాచారి, అదేవిధంగా దాని గుడి ప్రధాన అర్చకులు నరేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కుంకుమార్చన నిర్వహించిన శివయువ గణేష్ మండలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం గణనాథుని 9 రోజులు నవరాత్రులు కొనుక్కుంటాం. ఈ యొక్క గణనాథుని మా వాడలో గత 20 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఈ యొక్క గణనాథుని కొలువు తీరుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గణనాథుని దివ్యాశీస్సులు ఎప్పుడూ ఈ యొక్క గోపాలవాడ మీద ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించిన శివయువ గణేష్ మండలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఈరోజు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 40వ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రొఫెసర్ డాక్టర్ గీతాంజలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ వి మధుసూదన్ రెడ్డి సహకారంతో ప్రజలకు నేత్రదానం మీద అవగాహన కల్పించడానికి వాల్ పోస్టర్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము ఆగస్టు 25వ తారీఖు నుండి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు నేత్రదానం మీద అవగాహన సదస్సులు ప్రభుత్వ పరంగా మరియు లయన్స్ ఆర్గనైజేషన్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని, మనిషి చనిపోయిన తర్వాత 6 గంటల లోపు తమ కళ్ళను డొనేట్ చేసిన ఎడల బ్రతికి ఉండి అంధత్వాన్ని ఎదుర్కొంటున్న 2 మనుషులకు చూపును ప్రసాదించిన వారవుతారని, కావున ప్రజలు నేత్రదానానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ శ్రీమన్నారాయణ, సీనియర్ లయన్స్ మెంబర్స్ రీసన్ చైర్పర్సన్ కొత్త సురేందర్, వి వినయ్ కుమార్, డాక్టర్ కె సుగ్నాకర్ రెడ్డి, సిరిపురం శ్రీనివాస్, కె భాస్కర్ రెడ్డి, సీనియర్ ఆప్తం టెక్నికల్ పర్సన్ శంకర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో, సామాన్య ప్రజలలో అవగాహన పెంచడానికి మనము లయన్స్ క్లబ్ ద్వారా మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్థాల్మాలజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా ప్రజల్లో ఐ డొనేషన్ గురించి, అంటే కళ్ళ దానం గురించి అవగాహన పెంచడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఇక్కడ. సరే, చాలామంది మనం రకరకాల దానాల గురించి ఉన్నాము. దానం ఎవరికి ఇస్తాము, ఎవరికైతే అవసరం ఉంటుందో, డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాము, అట్లనే అన్నదానం చేస్తాము ఆకలి ఉన్న వాళ్ళకి. సో చాలా తక్కువ మంది మీలో ఈ కళ్ళ దానం గురించి వినుంటారు. మన శరీరంలో చాలా ఆర్గాన్స్ మనం డొనేట్ చేయొచ్చు. చనిపోయిన తర్వాత మనకి ఎంత మాత్రం ఉపయోగం ఉండదు. సో అలా చేయగలిగిన వాటిల్లో కళ్ళు ఉంటాయి, తర్వాత ఇతర ఆర్గాన్స్ ఉంటాయి. సో వీటిల్లో మనం ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే కళ్ళదానం గురించి అవగాహన కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉన్నాము. మనలో దేవుడి దయ వల్ల చాలామందికి ఈ కంటి చూపు సమస్య లేదు. కానీ ఎంతోమంది అభాగ్యులు కంటి చూపు లేక సొసైటీలో వికలాంగులుగా అంధత్వంతో బాధపడుతూ జీవిస్తున్నారు. మరి వాళ్ళలో కొంతమందికి ఈ నల్లగుడ్డు వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఒక్క నల్లగుడ్డు యొక్క వెంబడావచ్చు నల్లుపోయినప్పుడు వారికి ఆరోగ్యకరమైన నల్లగుడ్డు అమర్చి చూపును ప్రసాదించే అవకాశం ఒకటి ఉన్నది. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మన కళ్ళు ఏమవుతాయి, మనతో పాటు కాలు పెడతారు, లేకపోతే మనతో పాటు బోధ పెడతారు. దానివల్ల మనకు వచ్చింది ఏం లేదు. జీవితంలో ఏమైనా పాపాలు చేసి ఉంటే కనీసం కళ్ళదానం చేసి ఎవరికన్నా కంటి చూపు ప్రసాదిస్తే ఆ పాపాలలో కొంత మాత్రమే తగ్గే అవకాశం ఉంటుంది మనకు. సో దయచేసి అందరూ గమనించండి, ఎంతో విలువైనటువంటి 2 కళ్ళు జీవితంలో ఎంతో పుణ్యం చేసుకునే ఒక అవకాశము. ఇద్దరికి చూపునివ్వడం అన్నది మనం చేయగలిగినటువంటి గొప్ప సాయం. సో దయచేసి అందరూ కూడా ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే జిల్లా అంధత్వ నివారణ ఆధ్వర్యంలో 40వ నేత్రదాన వారోత్సవాల కార్యక్రమాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి గారు, అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా పాథాలజిస్ట్ సబ్జెక్టు గీతాంజలి మేడం గారు మరియు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు నేత్రదానం మీద అవగాహన కల్పించడము,
ప్రతి సంవత్సరము ఆగస్టు 25 తారీఖు నుండి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఈ నేత్రదాన వారోత్సవాల కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనిషి చనిపోయిన తర్వాత వారి నేత్రాలు ఇతరులకు ఉపయోగపడేలాగా నేత్రదానం మీద అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ప్రజలు దీన్ని అవగాహనను గమనించాలి. మనిషి చనిపోయిన 6 గంటల లోపు ఈ నేత్రాలను డొనేట్ చేసినట్టయితే అది ఎదుటి వాళ్ళకి ఇద్దరికి చూపును ప్రసాదించే అటువంటి కార్యక్రమం ఉంటుంది. సో కాబట్టి ఒక మనిషి చనిపోయినాక వారి కళ్ళు ఇద్దరికి చూపు ప్రసాదిస్తుంది. ఇది చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమము. సో కాబట్టి మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం మీద చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లయన్స్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సైట్ ఫస్ట్ అంధత్వ నివారణ. దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు కూడా మేము చేపడతాము. లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఎన్నో నేత్రదాన శిబిరాలను అలాగే కంటి శస్త్రచికిత్స శిబిరాలను మేము నిర్వహిస్తున్నాము తరచూ. సో దానిలో భాగంగానే ఈ నేత్రదానాలను కూడా మేము తప్పకుండా కాన్సన్ట్రేషన్ చేస్తామని, ఎవరైనా కూడా మనిషి చనిపోయినప్పుడు మీ నేత్రాలను డొనేట్ చేయాలనుకుంటే మా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా కానివ్వండి, లేదంటే జిల్లా అంధత్వ నివారణ సంస్థలను కానీ సంప్రదించుంటే వారు తప్పకుండా మీ దగ్గరకు వచ్చేసి మీ నేత్రాలను సేకరించి అది ఇతరులకు ఉపయోగపడేలాగా చేపట్టడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు దీన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూర్యనగర్ రోడ్ నెంబర్ 21లో వరసిద్ధి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వరసిద్ధి గణేష్ మండలి సభ్యులు మోదుపురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సూర్యనగర్లో సోమవారం సాయంత్రం శివలింగానికి అభిషేకాలు చేయడం జరిగిందని, 108 కలశాలతో వివిధ రకాల ప్రసాదాలతో స్వామికి అర్పించడం జరిగిందని అన్నారు. మహిళా మణులు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈరోజు ఉదయం గణనాథుడికి మోదుపురం వెంకటేశ్వర్లు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులందరూ భక్తితో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, శంకర్, రామగౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్, లింగయ్య, చంద్రయ్య, నారాయణ రెడ్డి, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మహారాజ్కి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి సూర్యనగర్ రోడ్ నెంబర్ 21లో గల శ్రీ వరసిద్ధి గణేష్ మండల ఆధ్వర్యంలో నిన్నటి రోజు సోమవారం అంటే పరమశివునికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం పురస్కరించుకొని నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకి మన యొక్క వరసిద్ధి గణేష్ మండల ఆధ్వర్యంలో పరమాన్నంతో శివలింగం తయారు చేసి దానికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించాము. పరమాన్నం అంటే అన్నంలో బెల్లం కలిపి పరమాన్నంతో శివలింగాన్ని తయారు చేసి దానికి 21 రకాల పళ్ళతో 21 రకాల డ్రై ఫ్రూట్స్తో అలంకరించి వాటికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించాము. అందులో చాలామంది మహిళామణులు కానీ పురుషులు కానీ చాలామంది అధిక సంఖ్యలో విచ్చేసి
ఆ యొక్క రుద్రాభిషేక కార్యక్రమం విజయవంతం చేశారు. మనము ఈ నవరాత్రుల్లో భాగంగాని దుర్గా శరణవరాత్రుల్లో భాగంగా ఈ విధంగా మండపాల దగ్గర శివలింగాన్ని తయారు దానికి అభిషేకం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మరి అదేవిధంగా అభిషేకం చేశాము. ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మంచిగా పట్టణంలో గల ప్రతి ఒక్కరు వ్యక్తులు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నిన్న రోజున అభిషేకం నిర్వహించాము. మా కమిటీ సభ్యులు కూడా చాలా చక్కగా సహకరించారు. మహిళా మనందరూ కూడా దీపోత్సవాన్ని నిర్వహించారు. 1008 దీపాలతోని చాలా చక్కగా అలంకరించారు. మరి అంతేకాకుండా మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ రోడ్ నెంబర్ 21 వారి ఆధ్వర్యంలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు వినూత్నమైన కార్యక్రమాలతో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రుద్రాభిషేకం జరపడం జరిగింది. రుద్రుడు అంటే శివుడు. ఆయనకు అభిషేకం చేయడం అంటే అభిషేకం చేయడం అనేదంటే మనిషికి చాలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఒకవేళ శివునికి చాలా ప్రీతికరమైనది అన్నమాట. అభిషేక ప్రియుడు శివుడు అంటారు. కాబట్టి నిన్న అభిషేకం చేయడం జరిగేది. ఈ సందర్భంలో మహిళామణులు తర్వాత భక్తులందరూ కూడా చాలా గొప్పగా సహకరించి ఈ గొప్ప కార్యక్రమం విశేషమైన కార్యక్రమం జయప్రదం చేశారు. ఏదేమైనా వరసిద్ధి గణేష్ మండలి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక రకమైన నివేదనలో భాగంగా నిన్న రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇటువంటి అన్ని నివేదనలు అన్ని సేవల భాగంగా మేము మా సూర్యనగర్ వాసులే కాకుండా మంచాల పట్టణ జిల్లా రాష్ట్రము దేశం ప్రపంచం కూడా మంచిగా ఉండాలి. మేము విశేషమైన పూజలు చేస్తున్నాం. రోజొక్క రకమైన పూజతో రోజొక్క నివేదనతో మేము కార్యక్రమం ఇలాంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఇలాంటి భక్తులు ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ వరసిద్ధి గణేష్ మండలి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఇంకొక ఈ 108 రకాల నైవేద్యాలు అనేది ఇంకొకటి ఉంది. అది కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాం. తర్వాత ఏది ఏమైనా అందరికీ కూడా ఈ సందర్భంగా మా కమిటీ వరసిద్ధి గణేష్ మండలి కమిటీ తరఫు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్, ఎన్టీఆర్ నగర్ తదితర కాలనీలో వరద ముంపు కారణంగా నష్టపోయిన బాధితులకు ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మరియు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, మెడిసిన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షుడు చుంచు రాజ్ కిరణ్, మాజీ కౌన్సిలర్ గాదె సత్యం మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాలకు మా వంతు బాధ్యతగా నిత్యావసర సరుకులు, అత్యవసర మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, 2022లో కూడా వరద ముంపుకు గురైన కుటుంబాలను ఇదే విధంగా ఆదుకున్నామని తెలిపారు. ఈరోజు అందజేస్తున్న నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్లను హిందూ ఉత్సవ సమితి, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయినప్పటికీ ఎందరో దాతలు వరద బాధితులకు సహాయంగా ఆర్థికంగా వస్తు రూపేణా మాకు సహాయం అందించడం జరిగిందని, వారందరికీ మా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ జనరల్ సెక్రటరీ బేతి తిరుమలరావు, బేతి సత్యంరావు, వేణుమాధవ్, కండే ఓం నమశివాయ, కర్ణకంటి రవీందర్, ప్రతాప్, బద్రీనారాయణ, మధు మరియు వరద బాధితులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన నష్టానికి చింతిస్తున్నాం. ఎందుకంటే మనం ఊహించని పరిణామం ఇది. మనకు వర్షాలు లేవు, అయినా కూడా మరి ఆ గోదావరి బ్యాక్ వాటర్ వల్ల మన దగ్గరికి నీరు చేరి మరి ఇళ్లలో ఉన్న సామాను అది గోడ లెవెల్ వరకు వచ్చిందని నాకు తెలిసింది. మరి అయితే స్విచ్ బోర్డులు కూడా కాలిపోవడము, పత్రాలు లేకపోవడము, నీరు జారివాడము, ఇవన్నిటి వల్ల చాలా తీవ్ర ఇబ్బంది గురయ్యారు. కాబట్టి మా వద్దకు సమాచారం అందింది. ప్రస్తుతము ఇటువంటి సమయంలో ఎలాంటి రాజకీయ నాయకులు మన దగ్గరికి రారు. కాబట్టి మేము ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి గత 5 సంవత్సరాలుగా లాస్ట్ 22లో కూడా మేము పెసరపప్పు, కందిపప్పు మనిషికి కిలో చొప్పున మనం ఇక్కడ ఇదే వాడలో పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే కాకుండా అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఏదైతే మా నేషనల్ అంటే జాతీయ జనరల్ సెక్రటరీ మా తిరుమలరావు గారు మరియు మా అధ్యక్షులు అయ్యప్ప దాస్ గారు మరియు మా యొక్క కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము ఈ కిట్లలో వచ్చేసి మీకు సరిపడేట్టుగా బియ్యము, పసుపు, ఉప్పు, కారము, చాయపత్తా, నూనె మరియు దీంతో పాటుగా కోరె మహేందర్ హర్షవర్ధిని మెడికల్ ఏజెన్సీ తరఫు నుండి జ్వరం గోళీలు, సర్ది గోళీలు కూడా నగేష్కి అందజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మోతాదులో టాబ్లెట్లు మీకు తెలియకుండా మరి ఎక్కువ వేసుకుంటారేమో అన్న ఉద్దేశంగా మీ చేతికి ఇవ్వట్లేదు. అవి నగేష్ దగ్గర ఉంటాయి. జ్వరము, దగ్గున్న వాళ్ళు నగేష్ గారిని సంప్రదించి, లేదా ఇక్కడ నగేష్తో ఉన్న యూత్ పిల్లలు కూడా అందుబాటులో ఉంటారు, వారందరినీ సంప్రదించి మీ యొక్క ఆరోగ్యానికి సరిపడా తలనొప్పిన వాళ్ళకు కూడా కొన్ని మాత్రలు అంటే కొన్ని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా మీరు వాడుకొని
ఎందుకంటే ఇక్కడ మేమేమో రిచ్ పీపుల్ కాదు, అయినా కానీ మా అందరికీ ఒక మాట చెప్పగానే ఎవరెవరైతే సహకరించిందో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనకి ఇచ్చినటువంటి ఈ కిట్లన్నిటి కూడా దాతలుగా ముందుకు వచ్చినందుకు వారికి, వారి కుటుంబాలకు, మీ పైన కూడా అయ్యప్ప కరుణాకృప ఉండాలని, మీరందరూ కూడా అయ్యప్ప కృప వల్ల ఇంకా వరద పెరగకుండా ఉన్న దాంట్లో ఇప్పటికైతే ఏదో కష్టం పడ్డం, పోయేకాడికి నష్టం జరిగింది, ఇంకా నష్టం వాటిల్లకుండా ఉండాలని కోరుకుంటూ, మొన్న వారం రోజుల నుంచి కురిసినటువంటి సందర్భాలలో ఇక్కడ కొట్టకున్న పైన మహారాష్ట్ర కానీ ఆదిలాబాద్ నిర్మల్ అటు సైడ్ కొట్టినటువంటి సందర్భంలో శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టు ఎత్తడం వల్ల లోతట్టు ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో దగ్గర 30-35 ఇండ్లు ముంపునకు గురైనాయి. నిత్యావసర వస్తువులు కూడా ఖరాబ్ అయినాయి అని తెలుసుకొని నిత్యావసరం కనీసం ఆ రోజు ఆ పూట కూడా లేదనే సందర్భంలో మధు గారు డాక్టర్ కిరణ్ గారికి అయ్యప్ప సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏదైతే ఉన్నదో వారికి తెలియజేయడం జరిగింది. వారి బృందం తిరుమలరావు గారు కావచ్చు, సత్యం గారు కావచ్చు, అలాగే హిందూ సేవా సమితి రవి, ప్రతాపు వాళ్ళ ముఖ్య నాయకులందరూ కలిసి ఈరోజు తోడుగా అంటే ఉడతభక్తి సాయంగా ఏదైతే వారు చేయాలనుకున్నారో నిజంగా వారికి హృదయపూర్వక పేదల పక్షాన శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు పేదవారికి అండగా ఉండవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ప్రతిసారి ఇక్కడే కాకుండా ఎక్కడైనా కూడా మేము ఉన్నామని అయ్యప్ప సేవా సమితి ఏదైతే జిల్లా వ్యాప్తంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయో దానిలో భాగంగా హిందూ సేవా సమితి కూడా పూర్తి స్థాయిలో మంచిర్యాల పట్టణమే కాకుండా జిల్లా స్థాయిలో చేస్తున్నటువంటి హిందూ సేవా సమితి బృందానికి, అలాగే అధ్యక్షులు కిరణ్ గారికి, డాక్టర్ కిరణ్ గారికి, వారందరికీ వాళ్ళ తోడ్పాటు అందిస్తున్నటువంటి ముఖ్యంగా హిందూ బాంధవులందరికీ కూడా ఇక్కడ ఏంటంటే కుల మతాలకు అతీతంగా ఏ మతమైనా ఏ కులమైనా పేదవారు ఎవరైనా కూడా వారికి సాయం చేసే విధంగా ఈరోజు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో 54వ డివిజన్ గాంధీనగర్లో యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7వ రోజు పూజల్లో భాగంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల మహేష్ రమ్య తన కుమారుని జన్మదిన సందర్భంగా మండప ప్రాంగణంలో భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ చల్ల మహేష్ మాట్లాడుతూ తన కుమారుని జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా గణేష్ మండపానికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ గణేష్ మండలి సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భారతదేశం నలుమూలలా కూడా వినాయక చతుర్థి మొదలుకొని భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత పద్మనాభ చతుర్దశి వరకు కూడా విఘ్నేశ్వరి నవరాత్రోత్సవాలు ప్రతి నలుమూలలా కూడా అత్యంత వైభవోపేతంగా సనాతన హిందూ ధర్మాన్ని చాటే విధంగా ప్రతి నలుమూలలా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మన మంచిర్యాల పట్టణం గణపతి నవరాత్రులకు అత్యంత వైభవోపేతంగా మనం ఇక్కడ భక్తులందరూ కూడా ఒక్కో చోట ఒక్కో విధమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి పూజలతో స్వామివారికి పూజలు అందిస్తూ ఉంటారు.
అదేవిధంగా ఇక్కడ గోపాల్వాడలో శివయువ గణేష్ మండలి అని దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా చిన్న స్థాయి నుంచి ఆ గణపతి ఇంతింతయి వటుడింతయి అన్నట్లుగా ఈ మండపాన్ని కూడా చాలా ప్రతి సంవత్సరానికి కూడా మరింత వైభవంగా పూజలు స్వామివారికి రకరకములైనటువంటి వైవిధ్యభరితములైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు అందిస్తూ నిన్నటి రోజున సోమవారం రోజున పరమాన్నంతో దాదాపు 5 కిలోల పరమాన్నం రకరకాల పండ్లతో స్వామివారి శివలింగాన్ని తయారు చేసి మహావ్యంగా రాత్రి వరకు కూడా అభిషేకం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంగళవారం కాబట్టి మంగళగౌరీదేవికి ప్రియకరమైనటువంటి రోజు కాబట్టి శ్రీమూర్తులందరూ కూడా గోపాల్వాడలో ఉన్నటువంటి శివయువ గణేష్ మండలి శ్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలని దాదాపు ఎక్కడ లేని విధంగా సంఖ్యలో 50 పైన శ్రీమూర్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని తయారు చేసి అమ్మవారికి లలితా సహస్రనామంతో 1000 నామాలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాత ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమల అమ్మవారికి ఇస్తే నిండు సౌభాగ్యాన్ని ఆ తల్లి దీర్ఘ సుమంగలిగా అందరిని దీవిస్తుందనేటువంటి భావనతో ఆ యొక్క విఘ్నేశ్వరుని తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని కూడా ప్రతి సంవత్సరం పూజించాలని నిన్న సోమవారం రోజున పరమేశ్వరుని, ఈరోజు మంగళవారం మంగళగౌరీదేవిగా అమ్మవారిని కుంకుమార్చనతో పూజిస్తున్నారు. మరి ఇక్కడ ఉండే శివయువ గణేష్ మండలిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఐకమత్యంగా ఇవే కాకుండా అనేకమైనటువంటి పూజలు ఆ స్వామివారికి 108 రకాల నివేదనలు, పుష్పార్చన, గరికార్చన, ప్రతిరోజు కూడా నిత్య పూజలు. మరి ఈరోజు ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కుంకుమార్చనలో కూడా చాలా మంది పాల్గొన్నారు. అంటే చాలా చోట్ల శుక్రవారం చేస్తుంటారు, కానీ గౌరీదేవికి చాలా ప్రియకరం మంగళగౌరి కాబట్టి మంగళగౌరీ వ్రతం అంటారు. కాబట్టి అమ్మవారిని ఈరోజు మంగళవారం రోజున ఇంతమంది శ్రీమూర్తులు ఎంత కష్టమైనా సరే ఎంతసేపు అయినా సరే భగవంతుని కోసం మా వంతుగా మేము భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొంటామని ఇంతమంది భక్తులందరూ కూడా పాల్గొని ఈనాడు వైభవంగా కుంకుమార్చన జరుగుతుంది. కాబట్టి ఇటువంటి గణేష్ నవరాత్రులు అనేటువంటి సనాతన హైందవ ధర్మ ఐకమత్యం కోసం అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షపలు అమ్మవారి కృపలు కూడా ఉండాలని వేడుకుంటూ శివయువ గణేష్ మండలి తరపున అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని కృప ఉండాలని వేడుకుంటూ ఆ విఘ్నరాజుకు నమస్కారం. మంచిర్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. ఏదైతే మంచిర్యాల పట్టణంలోని గోపాల్వాడ పరిధిలో శ్రీ శివయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కార్యక్రమాన్ని శివయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమానికి ప్రధాన అర్చకులు జగదాంబేశ్వరి ఆలయం తిమ్మపూర్ వారి వ్యవస్థాపకులు శ్రీ రామేశ్వరాచారి, అదేవిధంగా దాని గుడి ప్రధాన అర్చకులు నరేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కుంకుమార్చన నిర్వహించిన శివయువ గణేష్ మండలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం గణనాథుని 9 రోజులు నవరాత్రులు కొలుపుకుంటాం. ఈ యొక్క గణనాథుని మా వాడలో గత 20 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఈ యొక్క గణనాథుని కొలువు తీరుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గణనాథుని దివ్యాశీస్సులు ఎప్పుడూ ఈ యొక్క గోపాలవాడ మీద ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించిన శివయువ గణేష్ మండలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారని, కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన మహానేత ఆయన 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన అందరిలాంటి ముఖ్యమంత్రి కాదని, స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడని అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని పక్కన పెట్టలేక కొనసాగిస్తున్నారు. సుదీర్ఘమైన దూరదృష్టితో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. పేదరికం వలన విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్లో వెళ్లి వైద్య సేవలు పొందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోయినా రైతులకు ఉచిత విద్యుత్ అందించారని అన్నారు. ఆదేశానుసారం దండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం ఇవాళ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ తను ప్రభుత్వాన్ని చేపట్టి 2004 నుండి 2014 వరకు ఘనంగా పరిపాలించడం జరిగింది. తన ఎన్నో సంస్కరణలను తీసుకురావడం జరిగింది. ఏదైతే రైతులకు ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును అందించారు. అలాగే ఆసరా పెన్షన్లను ఆ రోజు
ఒక పెద్ద కొడుకుగా వృద్ధులకు అందించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లను అతను మంచి స్కీమ్ను కొనసాగించడం జరిగింది. వాటన్నిటినీ ఇవాళ మనం గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనను మనం ప్రజలు వ్యతిరేకించి ఏదైతే కాంగ్రెస్ పార్టీతోటే ప్రజలకు పేదవారికి మేలు జరుగుతుందనే నమ్మకంతో వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా వైఎస్ను ఆదర్శంగా తీసుకొని అనేక సంక్షేమ పథకాలను ఇవాళ అమలు చేస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా దండపల్లి మండల కేంద్రంలో తనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ సందర్భంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి రాజకీయ చతురతతోటి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి సోనియా గాంధీ మనలతోటి ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్ కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి పాలనకు ముందు, రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత అనే విధంగా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి తాను లేని లోటు, చాలా తీరని లోటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నడైతే కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోసి మరి తన యొక్క ఆశయాలను కొనసాగించేందుకు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి బహుమానంగా యావత్ తెలంగాణ ప్రజానికం మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టించి ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి గారి నాయకత్వంలో, అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అభివృద్ధి పదంలో ముందుకుపోతుంది. మా ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు గతంలో సూచించిన విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించుకుంటూ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాలు. మంచిర్యాల జిల్లా జెన్నారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఖానాపూర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ ఆదేశానుసారం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్, హరీష్ రావులపై తప్పుడు ప్రచారం నిర్వహించి సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన లక్షల ఎకరాలకు సాగునీరు అందించి బంగారు తెలంగాణకు దోహదపడుతుందని జీర్ణించుకోలేక కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు సహకరించాలని, ప్రజలను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో కేసులకు భయపడకుండా ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి లక్షలాది తెలంగాణ రైతాంగానికి సాగునీరుని అందించాలనే ఉద్దేశంతో నిర్మించినటువంటి మరి భారతదేశంలో అతి గొప్ప బ్యారేజ్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి విస్మరించి లేనిపోని ఆరోపణలు చేసి దానిపై కేసులు బుక్ చేసి మరి మా గౌరవ కేసీఆర్ గారిపై, మా పార్టీపై మరి ఆరోపణలు చేస్తూ సిబిఐకి కేసును అప్పచెప్తూ గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడము చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా ఒక ప్రభుత్వానికి అధినేత, మరి గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సింది పోయి కక్ష సాధింపు ధోరణితో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడిపై మీరు కక్ష కట్టుకొని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారితో మీరు ములాఖతై చంద్రబాబు నాయుడు గారి కన్సర్లలో మీరేదైతే తెలంగాణ రాష్ట్ర జాతిపితను మీరు అవమానపరుస్తూ వారిని సిబిఐ ఉచ్చులోకి దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం తట్టుకోదు. ఒక్కడిగా మొదలైన కేసీఆర్ గారి ప్రస్థానం ఆదేశాల మేరకు ఈరోజు జెన్నారంలో రాష్ట్రరోకం నిర్వహించడం జరుగుతుంది. దీనికి కానీ చేసినటువంటి ప్రతి గ్రామం నుండి చేసిన మండల నాయకులకు, గ్రామ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఈరోజు ఉద్దేశం ఏంటంటే, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక కళ. తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అది ఒక కళ ఉండే అలాంటి ప్రాజెక్టు మన కేసీఆర్ గారు కష్టపడి సాధించి కట్టినందుకు ఈరోజు వీళ్ళు చూసి ఓర్వలేక దానిపై నిందలు మోపి లేనిపోని కక్షలు కట్టి ఈరోజు కేసీఆర్ గారి పైన ఏసీబీ, సిబిఐ దాడులు అనుకుంటా ఇది చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ న్యాయం కాదు. వీరు
చేయాలనుకుంటే మీరు కూడా ప్రాజెక్టులు కట్టండి, దానికి తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉందని చూసుకోవడానికి. కానీ మీకు సాతగాక సావురాలు అన్నట్టు మీరు చేస్తున్న పనులు ఒకటి కూడా ప్రజలకు నచ్చక, ప్రజలకు సంబంధించిన పనులు చేయక జాతీయ పార్టీతో కుమ్మక్కై మీ పదవిని కాపాడుకునేందుకు మీ మంత్రులు ఆస్తులు సంపాదించుకోవడానికి మీరు చేస్తున్న కుట్ర తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ ఇప్పటికైనా సరుకుంటే జాగ్రత్త, లేని ఏడల తెలంగాణ ప్రజలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. లేనిపోని కక్ష రాజకీయాలు సాధించాలంటే మాత్రం ఊరుకునే లేదు. ఈరోజు చేయదక్ష పని ఒకటే, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులను చూసి నేర్చుకొని కొత్త ప్రాజెక్టులు కట్టు తెలంగాణ ప్రజలు సంప్రదిస్తారు. అంతేగాని ప్రజలకు జై తెలంగాణ. రాష్ట్రాన్ని సాధించిన తీరుడు కేసీఆర్ కాబట్టి తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు కేసీఆర్ ఈ 3 అక్షరాలు కాబట్టి ప్రభుత్వమా మరి ఏదైతే అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలను కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని మీరు అందించండి తప్ప మీకు వచ్చిన అవకాశాన్ని కక్ష సాధింపులకు వాడుకోవద్దని మనవి చేస్తూ మరి దీక్షా కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన మా PRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన తెలంగాణ ఉద్యమాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖ్య జాన్సన్ నాయక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో దస్తరుకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులకు, నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సిబిఐకి దర్యాప్తు అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు మా అధినేతపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వారు ఆనందం పొందుతున్నారు. అదే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు ప్రజల గుండెల నుండి, తెలంగాణ ప్రజల గుండెల నుండి కేసీఆర్ గారిని ఎప్పటికీ దుర్పేయించలేరు. అది చూసి తట్టుకోలేక, జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. వీటిని చూసి ఏడికైనా మీరు ఓర్వలేక మీరు చేసిన 20 నెలలు గడుస్తున్నా మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏం లేదు. ఇదివరకు ఎక్కడ కొబ్బరికాయ కొట్టలే, ఇక్కడ అభివృద్ధికి ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక పునాది కూడా వేయలేదు. మీరు ఎక్కడ చూసినా మీరు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులకే రిబ్బన్ కటింగులు చేస్తున్నారు. వారు చేసినట్టు అభివృద్ధి పనులకే సక్రమంగా నిధులు ఇవ్వక పెండింగ్ పెడుతున్నారు. ఈరోజు చూసి ఓర్వలేకనే ఈరోజు కేసీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మీరు సిబిఐకి అప్పచెప్పడం దాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు కూడా కేసులకు భయపడడం లేదు. ఎంతవరకైనా కూడా మా పార్టీ తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎండగట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడానికి కుటిల యత్నాలు చేస్తోందని బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సిబిఐకి అప్పగించడం, రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శ్రేణులు మంగళవారం కాంటా చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వన్ టౌన్ ఎస్ఐ రాకేష్ ఆధ్వర్యంలో రాస్తారోకోని అడ్డుకోవడానికి యత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు ససేమిరా అనడంతో కొనసాగింది. అనంతరం వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆనవాళ్లను తుడిచేందుకే రేవంత్ సర్కార్ పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మేడిగడ్డను ఎండబెట్టి ఏపీలోని బనకచెర్లకు నీటిని తరలించి తన గురువు చంద్రబాబు మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు తేట తెల్లమవుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని ప్రచారం పచ్చి అబద్ధమని తెలిపారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో 2 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్ను, బీఆర్ఎస్ను అణిచివేసే కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తుందని, వాటిని తిప్పుకొడుతుందని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నాయకులు రేవెల్లి విజయ్, సుందర్రావు, తాళ్లపల్లి మల్లయ్య, అలీ, అరుణ్, మద్దెల గోపి తదితరులు పాల్గొన్నారు. రైతుల యూరియా దొరకట్లేదని దాని ఉద్దేశంగా, అదేవిధంగా కాళేశ్వరంపై నివేదిక బీసీ ఘోష్ ఇచ్చిన సందర్భంలో దాన్ని మొన్న అసెంబ్లీలో మాట్లాడి దాన్ని సిబిఐకి అప్పచెప్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పక్షాన మేము బెల్లంపల్లి పట్టణ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు చేతగాక కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు వంగిపోతే దాన్ని రిపేర్ చేసి కనుక రైతులకు నీళ్లు అందించే దిక్కు లేక దాన్ని సాపుగా వెప్పుకొని కాలయాపన చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని విధానాలు అవలంబిస్తుంది. అట్లాంటి దాన్ని బీఆర్ఎస్ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా చర్యలు చేపడతానన్న దానికి నిరసనగా మేము ఈరోజు బెల్లంపల్లి కాడ ధర్నా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే కంకణంతో, మా పార్టీని బదనాం చేయాలనే కంకణంతో వాళ్ళు ముందుకు పోతారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ రానున్న రోజుల్లో మేము దీన్ని ఎదుర్కొనే విధంగా కార్యాచరణ ఉంటుందని చెప్తూ సెలవు తీసుకునే జై. యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇలా నా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలి, ఇక్కడ ఉన్నటువంటి బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కావాలని చెప్పి మహోత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఆనాడు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు ఈ 70 సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి గత పాలకులు చేసినటువంటి విద్రోహాలను, గత పాలకులు చేసినటువంటి చర్యలకు నా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆనాడు గత స్మృతులను గుర్తు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయమైనటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మరొక మేడిగడ్డ వద్ద ఒక 2 పిల్లర్లు కూలిపోతే ఏదో పెద్ద భూకంపం జరిగిపోయింది. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అంతా కూడా మాయ మాటలు చెప్పి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మాయ మాటలతో ఇలా గద్దెరెక్కిన ఈ ప్రభుత్వం మరి ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా మీరు దేనికోసం వేసిరియారా, మీరు ఎవరిని సిబిఐకి అప్పగిస్తారు అంటే తెలంగాణ ప్రాంతంలో గత పాలకులు వదిలేసినటువంటి ప్రాజెక్టులను కట్టి ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి నీళ్ళు ఇచ్చినందుకు ఇలా మీరు సిబిఐకి ఇస్తారా? మీరు గత పాలకులు ఏదైతే కమిషన్ల పేరుతోని, కేవలం ప్రాజెక్టుల పేరుతోని కమిషన్లు వసూలు చేసుకున్నందుకు ఇలా మీకు కమిషన్లు పోయినాయని చెప్పి ఇలా మీరు సిబిఐకి ఇస్తారా అని చెప్పి కూడా ఇలా విద్యార్థి విభాగం, టీఆర్ఎస్ యువజన విభాగం అంతా కూడా ఇలా తెలంగాణ రైతాంగ పక్షాన ఉన్నది, ఇలా తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 7 రోజులుగా నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి పూజలు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల పూజల్లో భాగంగా గత 7 రోజులుగా బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించుకున్నామని, ఈరోజు లడ్డు వేలం వేసిన అనంతరం 600 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని అన్నారు. 6వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవానికి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతియుతంగా నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. అదేవిధంగా క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో హనుమాన్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో పూజలు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్లో హనుమాన్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి పూజలు నిర్వహించుకుంటున్నారు. 7వ రోజు మహిళా భక్తులందరూ గణపతికి నిత్య పూజల అనంతరం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఓం గణేశాయ నమః. ఈరోజు మా బాల గణేష్ మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరియు లడ్డూ వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది. ఇది 8వసారి మా బాల గణేష్ మండపం తరఫున మా కమిటీ వారు ఎంతో కృషితోటి ఇది 8వసారి ఈ బాల గణేష్ మండపం ఈసారి అత్యంత వైభవపేతంగా భక్తులందరికీ అన్నప్రసాదం అందేటట్టు ఏర్పాటు చేసినాము. భక్తులందరూ ఈ అన్నప్రసాదం స్వీకరించి ఆ గణనాథునికి పాత్రలు కావాలి. అట్లాగే శుక్రవారం రోజున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి గణేష్ మండి నిర్వాహకులు అందరూ గోదావరి ప్రాంతాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి చిన్న పిల్లల్ని కూడా ఎవరు తీసుకెళ్ళవద్దు. పోలీసు వారికి సహకరించాలి. నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేసి ఆ విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ గణనాథునికి ఒక పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు మా బాల గణేష్ మండలి తరఫున 600 మందికి అన్నదానం చేస్తున్నాం. ఈసారి ఒక 800 మందికి అన్నప్రసాదం అందించగలుగుతున్నాం. పిట్టల ఎల్లయ్య గారు మానస దంపతులు, లడ్డూదాత బండి శివకుమార్, కైవసం చేసుకున్న కాసర్ల ప్రకాష్, మంజుల దంపతులకు కూడా ఆ విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని మా బాల గణేష్ మండలి తరఫున కోరుకుంటున్నాం. మందమరి మండలం మార్కెట్ ఏరియాలో 1 జూన్ అంబేద్కర్ యూత్ సభ్యులు మహారాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గణేష్ మండపం వద్ద కుంకుమ పూజ, గౌరీ పూజ, లక్ష్మీ పూజల్లో పాల్గొని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట పట్టణంలో కోర్టు ముందు ఉన్న శివశంకర్ భక్త మండలి వినాయక మండపం వద్ద మరియు ఆంధ్ర కాలనీ గణేష్ వినాయక మండపం వద్ద మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా గణేష్ మండపాల వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం గణేష్ మండపాల నిర్వాహకులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం రామ్నగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అంకం నరేష్. సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 40వ నేత్రదాన పక్షోత్సవాలు. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించి వాల్ పోస్టర్ల విడుదల. మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ. పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.